హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే కాంగ్రెస్ బీజేపీల ఏకైక ఎజెండా బీఆర్ఎస్ ను ఓడించడమే అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు నివాళిగా మరొక్కసారి మనం జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే వంటి నేతలు వచ్చి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. రానున్న ఉప ఎన్నికల్లో మళ్ళీ మాగంటి ఫ్యామిలీని గెలిపిద్దాం అని కేటీఆర్ నినాదం ఇచ్చారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో మీ ముందుకు వస్తా. బాయ్.